రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ ఖతమయ్యాడు. పాకిస్తాన్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని కాల్చి చంపారు. ప్రస్తుతం లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పనిచేస్తున్న సైఫుల్లా ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేస్తూ వస్తున్నారు. 2006లో నాగాపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఖలీద్ ఉన్నారు. 2005 ఐఐఎస్సి క్యాంపస్ దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2001 రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంపస్ పై దాడి ఘటనల్లోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడిగా ఉన్నారు. చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్ ఇటీవల సింధ్ ప్రావిన్స్ లోని పాదిక్ జిల్లాకు మకం మార్చాడు. అనూహ్యంగా హతమయ్యాడు. లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని కాల్చి చంపారు. ప్రస్తుతం లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పనిచేస్తున్న సైఫుల్లా ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేస్తూ వస్తున్నారు. 2006లో నాగాపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఖలీద్ ఉన్నారు. 2005లో ఐఐఎస్సి క్యాంపస్ దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2001 రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంపస్ పై దాడి ఘటనల్లోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడిగా ఉన్నారు. చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్ ఇటీవల సింధు ప్రావిన్స్ లోని పాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. అనూహ్యంగా హతమార్చాడు.